వయసు వరకరేరాడ ప్రేమ కులకరేరాడ నిజ జోడరేరన్నరు పోతే తోడబుట్టిన తోడే బావా నా తోడు వాసిపోవు బాబా పొట్టబుట్టి అయితే బాబా ఒకనాడు మాత్రం చూడు గట్ల ఇద్దరు మాత్రం ఇద్దరు పెద్ద అక్కలు దెబ్బలు కొడతాను చిన్న అక్కలు దెబ్బలు కొడతాను 7 పిల్లగాడు ఈ 7 పిల్లగాడు రక్తశీల రాదు మా అక్కలు కొడతాను అడిగి ఉరకట్లను బాగా ఒక్క మాట మా పెద్ద అక్కలు మాత్రం చూడు మొరు దెబ్బలు కొడతాను దొండకాయలు కళ్ళలెగిరి పోతానే బాగా మా అక్క మాత్రం నిన్ను కాదని చూడడం కొన్నదా తవ్వడం కొన్నదా నిన్ను కాదనే ఉన్న కాని తప్పు చేసిందా నిన్ను కాదని మాత్రం అనగా అవ 5 రూపాయలుగా మాత్రం ఏమన్నా ఖర్చు పెడితే నీకు బాధ అనిపించిందా అయినా ఒక్క మాట నా పెద్ద అక్క అంటే నీ అర్థంకి నీ భార్య నువ్వు 10 మంది చూడగా ప్రతిజ్ఞను కట్టి బ్రాహ్మణ హృదయంగా బట్టలు ఊడంగా దాని మెడలో 3 ముళ్ళేసి నీ అర్థంగిని ఎత్తుకున్నావు బావా ఆ పెద్ద అక్కను కొడితే కానీ నా చిన్న అక్కను వచ్చి అతికారుడికి ఒక మాట చూడు 7 పిల్లగాడు రాజు బావ దగ్గరికి వచ్చి ఓ బావ మా పెద్ద అక్కడంటే నువ్వు వేసుకున్నావు కొట్టి అధికారం నీకున్నది కానీ నా చిన్న అక్కడ కొట్టి అధికారం నీకెక్కడ చూడు కరిణము దుఃఖలేదు ఊరి తమ్ముడు 7 తమ్ముడు అయిన తమ్ముడా నీకు బుద్ధి ఎవరు ఎట్టిల్లురా తమ్ముడా ఎందుకే అన్నయ్య బాబా దగ్గర రమ్మని తను దగ్గర పెట్టి తమ్ముడిని సాడుకోయి ఆపదచ్చిన్నాడు మా అక్కకి ఆపదచ్చిందని నీ తమ్ముడికి అత్తడన్నది మావా ఒక తల్లి గర్భాలు ఉంచిన ప్రేమ ఒక రక్తం పంచుకొని ఉంచిన ప్రేమ మన ఊరికి వచ్చి తమ్ముడిని అనుకోని ఎవరి తమ్ముడు రక్తం రాజా ఎందుకు ముచ్చేవారు ఏ పిల్లు తమ్ముడు ఎందుకు జ్ఞానమేమని ఏ పిల్లురా తమ్ముడా వాడివైనా మా అక్కను కొట్టే అధికారం నీకున్నది కానీ మా చిన్న అక్కను కొట్టే అధికారం నీకెట్టదు కానీ నువ్వు బాబు మరల పడ్డవారా ఒక తల్లి గారు వారం వచ్చిన ప్రేమ ఒక రక్తం మార్చుకొని వచ్చిన ప్రేమలకి ఇట్లా ఉంటుంది తమ్ముడు నాకు ఇప్పుడు అర్థమైందిరా తమ్ముడా అక్కడికి ప్రేమలారా అక్కడికి అంతండి తమ్ముడు అందుకొని ఓమని ఓరుతుంది అందుకే అందరూ ఒక తల్లి గర్భాన వచ్చిన ప్రేమ ఒక రక్తం పంచుకొని వచ్చిన ప్రేమలవ్వ అలా చూడవయ్యా హర్రీని పడితే హైర్యాటం వస్తాను హర్రీని పడితే వీడాటం వస్తాను వాడు ఏమంటే నరికేనా బాబా మా పెద్ద అక్కను చేసుకున్నావు కాబట్టి మా పెద్ద అక్కను వచ్చే అధికారం నీకున్నది మా చిన్న అక్కను వచ్చే అధికారం ఈ సంవత్సరం నేను పోతాను ఎందుకు అంటే నువ్వే ఉండే నేను పోతాను నీ అబ్బగడుపు సంవత్సరం కక్కిదాలుగా నీ తమ్ముడు నువ్వే ఉండే నేను పోతాను నీ చెల్లెలు నువ్వే ఉండే నీ
నేను పోతాను, నువ్వే ఉండు. నీ తమ్ముడు, నీ చెల్లె, నువ్వు, నీ మొగడత్తే నీకు మొగడత్తే, నీకు మొగడద్దు, నీకు మొత్తిగా వద్దు. నీ అబ్బాయి అంత కొడుకు నువ్వు ఉండే ఉండే నువ్వు ఉండే పోతా. నీ బాయిలవాడు సత్తా, ఇక బాయిలవాడు సత్తా సావనాలే సావనాలే లక్ష లక్ష సావనాలి బాయిలవాడు. పోతానా కదా సిద్ధం పట్టుకొని పోయే చెట్టుకెళ్ళి వాడిపోయి అలా చూడు. నేను మరి పోతాంటే అయ్యో బాబు నేను అంత కూడా నన్ను చెప్పుకున్నాను. మీరే ఉండరు, నువ్వు కొడితే తిరిగి బాగా గిట్లెత్తుంటుందా బాగా ఉండని పోతాను బయలువాడు సత్తా. నేను పోతాను బయలువాడు సత్తా పోతానా బాగా 10 లక్షలు అప్పుడు చూడు కరుణావతి కన్నని అందుకే అన్న నేను ఏవటి ఒక్కొక్క దెబ్బ ఏవటి మా అక్క సంసారం ఆగమయ్యేటట్టున్నదని అర్థం చేసుకున్నది కరుణావతి. అన్నం పెట్టి బావా మేము ఎక్కడన్నా బతుకుతాము కానీ బావా మా అక్కను కొట్టకు మా అక్కను వీట్టకు బావా నీ ఇంటికాడ నువ్వే ఉండు బావా. చూసినవా అవో ఎక్కడికి వచ్చింది బావా మేము పోతాం మా బతుకు మేము బతుకుతాం. ఒక మాట బావా మేము పోయినాక మా అక్క ఉంటుంది. మేము పోయిన కాడ ఏ బాయిలో పడతామో మేము పోయిన కాడ ఏ చెర్ల పడతామో బావా. మాకు అవి ఉండేప్పటికీ అవ దీవున బతుకుతావా మాకు అవి ఉండేప్పటికీ అయ్యే దీవున బతుకుతావా. అవ తోడ పుట్టిన అక్క ఎల్లలు లేరు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేరు. అన్నదమ్ములు ఉంటే మేనమామలు ఉంటే మేనమామలు దీవున పోతుంది. ఏడనన్నదత్తం గారి ఒక మాట బావా మేము పోయినాక నీకెంత కోపం వచ్చినా మా కారణం ఒరగొట్టకు బావా మా అక్క కారణం ఒరగొట్టకు. నీకు కోపం వచ్చి మా కారణం ఒరు నువ్వు దెబ్బ కొడితే అవి ఉండే బతికి అవ తోడు చెప్పుకుంటుందా అవి ఉండే బతికి అయ్య తోడు చెప్పుకుంటుందా. నీకు కోపం వచ్చి దెబ్బ కొడితే నేనెందుకు బతకాలని అని మా అక్క ఏదన్నా బాయ్ అంటే మా అక్క ఏదన్నా చెరవచ్చే నా తోడు వాసిపోతానే కొట్టకు మా అక్క విడితే బాయి తెరవండి మా తోడు ఉంటే తోడు వాసిపోతుంది బా. అక్క పైన వచ్చినాడు ఎందుకు ఎడతాను నా ఇంట్లో నా ఇంట్లో కూడా వచ్చిన పోయేదాని ఒక ఇల్లు దొంతులు పెట్టాడు బాబా మా అక్క పైలో ఇల్లు నీకు నువ్వు పోతావు నీ గిదాలు నీ అబ్బ కడుపులు కాలేదు నా సంసారం కురిసి నా సంసారం పోతాను రాముగా తేడా నా కురిసిగా 200 కురిసిగా
కాడికాయలు కడపత్తాను నువ్వు పోతావా నేను ఇంటికి వెళ్ళిపోనా చెప్పు ఇజ్జత్ మనిషిని మరి బాయిలవాడు సత్తా నేను పోతాను పోతావా కానీ బాయిలంటే దూరం ఉన్నది బావ అక్కడ ఉన్నది ఎక్కడ కొట్టకొమ్మకున్నది చెప్పు పక్కపట్టే ఉన్నది అందుకే సంవత్సరం అందుకే పట్టి మరి అయ్యో పిల్లగా గట్లని పోతామంట బావి దగ్గర అదే సాగుమాట బాయిలవాడు అప్పుడు సాగు చెప్పండి వారికి ఎప్పుడు బాగా చెప్తారు మీ ఊరు తమ్ముడు ఇక్కడ మనం ఉండే మన అక్క సంవత్సరం నన్ను వెళ్ళిపోను అమ్మని ఎంత తెచ్చుకున్నది కరణం అప్పటికి ఇప్పటికంటే వెళ్దామంటే రాజ్యాలు కరువు అని ఎత్తుక తిందామంటే ఊళ్ళు కరవా పల్లెలు కరవా దండం పెట్టిల్లు బాబకు దండం పెట్టిల్లు అమ్మది కూనే అయ్యది కూనే అమ్మది కూనే అయ్యది రాతరాత్ర బ్రహ్మ మగ ఏవి రాతరాత్రి ఎన్ని నోములు నోవి అమ్మ అమ్మునారు నన్నే అమ్మ ఎన్ని నోములు నోవి అమ్మ పొట్టు కాదు మళ్ళీ మలపి రాజుల కుంభ పొట్టు కాదు కొరిసి వెట్టుడే రతరాల అంత దూరాన ఊరు కళ్యాణ నగరానికి ఇంత దూరం అడిలో మరి దానికి వచ్చినాక తప్పుడేమో ఆకలైతాన్ని కొమ్మలు చేయాలి నాకు ఆకలైతే లేకపోతే దేవుడు రోజులు పడతాను చిన్న దేవుడు సిక్కులు పడతాను నాకు ఆకలైతే ఉంది ఆకలైతే ఉంది అన్నము లేకపోతే అడిగిరానా ప్రాణం పోతారా నాకు ఆకలైతే తమ్ముడు అడిగానంటే నేను ఎడవేవాళ్ళనా తమ్ముడిని చెట్టు కింద కూర్చున్నంత దూరాన ఆ ఊరే ఊరుక మలయాళ నగరం మలయాళ నగరం వచ్చింది ఊడు కుమ్మరి తరగయ్య
బతుకుంటే భవనాలకు నీ బాకి తీసుకుంటా పక్కాలేసేను నీ బాకి తీస్తానని అవి తిప్పాడుకున్న ఆవిడ కరణము ఏమన్నా తనకు తాకడి పెట్టి తమ్ముడిని దాదుకోమంటే ఆడి వీళ్ళ చూడు బుచ్చగాళ్ళ రీతు అవో సిప్ప చేత పట్టింది ఆవిడ కరణము అనుకున్నది భగవంత ఎందుకు ఈ బతుకు చెడి వాన పాపం పడవద బాయి పుణ్యం కూడా ధర్మ తలవిది కొడుకు కర్మకాల వేడి నేను కొడుకులకు పెడతానా నేను పీటలో పెడతానా నేను అన్నుల్లో పెడతానా ఆ తల్లినే తింటనంటే ఓ దేవుడు కోసం నిమ్మలంగా 4 రోజులు తిననియడాట అప్పటికి ఇప్పటికి వాళ్ళ మీద మనం వచ్చే దేవుడు అనేటువంటి మన మీద పోతాడాట నానలేడు నానవేనా అవ్వలేదు ఒక్క జన్మలోన ఏమి పాపం చేసినా అప్పటికి ఇప్పటికి అవ్వలేని పిల్లల బాధతో మర్చిపోతాబడిగే మరి పెట్టుకున్నా కుంకుమడిగే కుదిరికి తిరగబోతాబడిగే తిరిగి మళ్ళా వెళ్దామా అన్నవాడి చచ్చి చూడు తమ్మున కన్న పెట్టి అడిగిరా తమ్ముడు దాదుకుంటా దాదుకుంటది రారాము పెరిగి పెద్దోడైతే ఎక్కడ అడిగిలా ఎందుకు అంటే చూడు మాకు ఒక్క తమ్ముడు మా తమ్ముడు బతకాలి ప్రేమ ఏంది అవ్వ ఒక్క మాట అన్నది బిడ్డ నా కొడుకు బతుకుతే సాధు సత్య పొందబెట్టు కొడుకు బతికి భవనాలు పెరిగి పెద్దోడు అయితే కానుకు ముందు నీ కట్టగానే వచ్చినా మా అక్క కట్ట వస్తుందా అని నీ తమ్ముడు ఉడికేస్తాడన్న ఒక్క మాటగా తాగడ పెట్టి దాన్ని కరుణా తమ్ముడు పెరుగుతాండి తమ్ముడి సంగతి ఇక్కడ ఉండని
ఆ మలయాళ నగరంలో రాజు మొత్తం అనగా మలయాళ రాజు వాళ్ళ భార్య